వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా యువ నాయకుడు నారా లోకేష్ ఎన్నిక కావడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా యువ నాయకుడు నారా లోకేష్ ఎన్నిక కావడం ఎంతో ఆనందంగా ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. బుధవారం విడుదలైన జాతీయ రాష్ట్ర పార్టీ కమిటీ కూర్పు పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ ఎన్నికైన నేతలకు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తాత ఎన్టీఆర్ ఆశయాన్ని, తండ్రి నారా చంద్రబాబు నాయుడు వారసత్వాన్ని అందుకున్న నారా లోకేష్ పనితనంపై గత సాధారణ ఎన్నికలే రుజువుగా మారాయని, అలాంటి వ్యక్తి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికవడం జాతీయ స్థాయిలో పార్టీకి, ప్రజలకు మరింత లబ్ధి చేకూరిందని రామ్మోహన్ నాయుడు అన్నారు. నారా లోకేష్ సారథ్యంలో తాను జాతీయ ప్రధాన కార్యదర్శిగా మరింత ఉత్సాహంగా పనిచేయడానికి అవకాశం దక్కిందని అన్నారు. నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ బాధ్యతలు తీసుకున్న తరుణంలో కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుని మరింత ఉత్సాహంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ దేశ సమగ్రతను తన ఎజెండాగా మార్చుకుని గుర్తింపు పొందిందని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, అండమాన్, తమిళనాడు, కర్ణాటక ఇలా అనేక ప్రాంతాల్లో, అలాగే ఇతర దేశాల్లో సైతం కరుడు కట్టిన కార్యకర్తలు ఉండటం తెలుగుదేశం పార్టీకే చెందిందని అన్నారు. భవిష్యత్తులో పసుపు దళం మరింత విస్తృతం అవుతుందని రామ్మోహన్ నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. జనగణన 2027లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వీకరణ ప్రక్రియను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. జనగణన 2027లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వీకరణ ప్రక్రియను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. గురువారం శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో పోర్టల్ ద్వారా ఆయన తన వివరాలను స్వయంగా నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాభివృద్ధికి దిక్సూచిగా నిలిచే జనగణన ప్రక్రియల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఇంటి నుండే సులభంగా వివరాలు నమోదు చేసుకునే ఈ వెసులుబాటును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 16 నుండి 30 వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. ప్రచార ప్రణాళికలో భాగంగా తొలి రోజైన నేడు మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు తమ వివరాలను నమోదు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు ఈ ప్రక్రియపై అవగాహన కల్పించి స్వీగణనను ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా పెన్షన్స్ అధికారులు వెల్లడించారు. రీసర్వే పట్టాదారు పాస్ పుస్తకాలు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తహసీల్దార్ను ఆదేశించారు. రీసర్వే పట్టాదారు పాస్ పుస్తకాలు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తహసీల్దార్ను ఆదేశించారు. బుధవారం నందిగా మండలం సుభద్రపురం, కాపుతెంబూరు గ్రామాల్లో రీసర్వే పట్టాదారు పాస్ పుస్తకాలను ఇంటింటికి వెళ్లి స్వయంగా ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పట్టాదారు పాస్ పుస్తకాలలో భూపరిమితి, ఆధార్, ఫోన్, పేర్లు తదితర వివరాలను ఆయన పరిశీలించారు. రీసర్వే పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఉన్న వివరాలు సరిపోయింది లేనిది సంబంధిత రైతులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చినందుకు రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో గోవిందపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. బుధవారం విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల గోవిందపురం పూండి ఆర్ఎస్ విద్యార్థులు ప్రతిభను కనబర్చారు. ప్రతిభను కనబర్చిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ బడా వెంకటమోహన్ మరియు అధ్యాపక సిబ్బంది గురువారం కళాశాలలో పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులు గిన్ని లక్ష్మి ఫస్ట్ వచ్చేసి 500 మార్కులకు గాను 435 ద్వితీయ ర్యాంకును సాధించింది. అలాగే అంజూరు ప్రశాంతి 415, మారపల్లి మేఘన 328, రేయ్ జోష్న 351 మార్కులతో ప్రథమ సంవత్సరంలో ప్రతిభను కనబర్చారు. అదేవిధంగా ద్వితీయ సంవత్సరంలో వి తులసి 1000 మార్కులకు గాను 858, కె వర్ష 774 మరియు ఆర్ట్స్ విభాగంలో గాలి హారిక 759 మార్కులు ప్రథమ స్థానం, టి తులసి 746 మరియు కె శిరీష 710 మార్కులు సాధించి కళాశాలను ప్రగతి పదంలో ఉంచారని కళాశాల ప్రిన్సిపల్ బడా వెంకటమోహన్ అన్నారు. ఈ విజయం పట్ల కళాశాల అధ్యాపక బృందం కృషి మరవలేనిదని ఈ సందర్భంగా కొనియాడారు. భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించి జీవితాల్లో స్థిరపడాలని ప్రిన్సిపల్ మరియు అధ్యాపక బృందం విద్యార్థులను అభినందించారు. సిక్కోలు ఉద్దానం సేవా సమితి మరోసారి మానవత్వం చాటుకుంది.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం టెక్కలి గ్రామానికి చెందిన చిన్నారి దీక్షిత వెన్నెపూస సమస్యతో ఇబ్బంది పడుతుంది. పాపకు తండ్రి లేడు. అమ్మ ఆశా వర్కర్. పాప ఆపరేషన్ కోసం 8 లక్షలు ఖర్చవుతుంది. పేదరికంతో కూడుకున్న కుటుంబం కాబట్టి దాతల సహాయం కోరుకుంటున్నారు. విషయం తెలుసుకున్న సిక్కోలు ఉద్దానం సేవా సమితి వారు వెంటనే స్పందించి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ సహాయం అందించిన వారిలో సిక్కోలు సేవా సమితి సభ్యులు పృథ్వీ, సాయి తేజ్ పాల్గొన్నారు. మిగిలిన స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా చిన్నారికి మీ వంతు సహాయం అందించాలని విన్నవించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ప్రారంభించారు. పాడి పరిశ్రమల అభివృద్ధి చేసే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పేర్కొన్నారు. పోలకి మండలం బొద్దం పంచాయతీలు వ్యవసాయ మార్కెట్ కమిటీ మరియు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరానికి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల జీవనోపాధికి పశువుల ఆరోగ్యం ఎంతో కీలకమని, గతంలో నిర్లక్ష్యానికి గురైన పాడి రంగాన్ని మళ్లీ బలోపేతం చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ వైద్య శిబిరం ద్వారా రైతులు తమ పశువులకు అవసరమైన వైద్య సేవలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల రాయితీపై పశుగ్రాస విత్తనాలు కూడా పాడి రైతులకు అందించామని, అలాగే పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు కూడా వేయడం జరిగిందని గుర్తు చేశారు. ప్రభుత్వం పాడి రైతులకు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని పాడి సంపద అభివృద్ధి చేసే దిశగా రైతులు చొరవ చూపాలని సూచించారు. గర్భకోశ వ్యాధులు గల పశువులకు ఉచిత గర్భాధారణ పరీక్షలు చేయడంతో పాటుగా మరియు ఉచిత మందులను పాడి రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మిరియాపల్లి వెంకటప్పలనాయుడు, పోలకి పిఎస్సిఎస్ చైర్మన్ బైరి భాస్కర్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ పాగోటి ఉమామహేశ్వరరావు మరియు పశు వైద్య శాఖ అధికారులు, పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు స్పష్టం చేశారు. పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలోని టీడీపీ క్యాంపు కార్యాలయంలో గురువారం ప్రజా దర్బార్ నిర్వహించిన పాతపట్నం శాసనసభ్యులు మరియు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ మెంబర్ మామిడి గోవిందరావు ఈ దర్బార్కు సంబంధించి 42 రెవెన్యూ, సీఎంఆర్ఎఫ్, పెన్షన్స్, తాగునీరు, రహదారులు తదితర సమస్యలపై ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి తక్షణమే వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. అదేవిధంగా ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ఇక మీదట తరచూ ప్రజా దర్బార్లను నిర్వహించడం జరుగుతుందని, దీనిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. స్వీకరణ కాలపరిమితి ఈ నెల 16 నుండి 30 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెల్లడించారు. స్వీకరణ కాలపరిమితి ఈ నెల 16 నుండి 30 వరకు కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెల్లడించారు. కలెక్టర్ కార్యాలయంలో ఆయన గురువారం జిల్లాలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎవరిది వారే వెబ్సైట్లో జనగణన 2027 స్వీకరణ చేసుకోవచ్చన్నారు. రాష్ట్ర జనగణన సంచాలకులు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జనగణన 2027లో భాగంగా స్వీకరణ ప్రక్రియను ఆయన ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ స్వీకరణను విజయవంతంగా నిర్వహించారు. స్వీకరణ ప్రక్రియను పూర్తి చేయడానికి సుమారు 15 నిమిషాలు మాత్రమే పడుతుందన్నారు. ఈ విధానం జనగణనలో తొలిసారిగా ప్రవేశపెట్టబడిందన్నారు. జిల్లా ప్రజలందరూ నిర్దిష్ట గడువులోపు స్వీకరణ పూర్తి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అదనంగా 15 రోజులు అవుట్ రీచ్ కార్యక్రమం ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడతాయన్నారు. అన్ని శాఖలు, సంబంధిత అధికారులు ప్రజలకు సహకరించి స్వీకరణ విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రెవెన్యూ అధికారులతో పేదలకు ఇల్లు పట్టాల పంపిణీపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి సొంతలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ ప్రధాన ఆశయమని 2029 నాటికి లక్ష్య సాధన దిశగా కృషి చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్య సాధనకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని సూచించారు. కోటబొమ్మాలి మండలం భవానీపురం గ్రామానికి చెందిన పేద లబ్ధిదారులకు ఆయన చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల జీవితాల్లో స్థిరత్వం తీసుకురావడంలో గృహ నిర్మాణం కీలకమని పేర్కొన్నారు. ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతుందని వెల్లడించారు. గత ప్రభుత్వం లబ్ధిదారులకు చెల్లించాల్సిన సుమారు 900 కోట్లు బకాయిలను పెండింగ్ లో ఉంచడం ద్వారా గృహ నిర్మాణ రంగాన్ని పూర్తిగా దెబ్బతీశారని ఆరోపించారు.
ఈ బకాయిలన్నింటినీ చెల్లించే బాధ్యతను కూటమి ప్రభుత్వం స్వీకరించిందని స్పష్టం చేశారు. సమావేశంలో టెక్కిలి ఆర్డీఓ కృష్ణమూర్తి, 4 మండలాల రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాల అశోక్ పురుషోత్తపురం ఆదర్శ పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజన అమలు తీరును పరిశీలించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పురపాలక సంఘ పరిధి పురుషోత్తపురం ఆదర్శ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాల అశోక్ ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు మధ్యాహ్న భోజనం పథకం అమలు విధానాన్ని తనిఖీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులతో కలిసి స్వయంగా క్యూలైన్లో నిలబడి భోజనం పెట్టించుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులు అందరూ పాఠశాలలోనే భోజనం చేసేలా నిర్వాహకులు, ప్రధానోపాధ్యాయులు, విద్యా కమిటీ చైర్మన్ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం చేయని పలువురు విద్యార్థులను కారణాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందివ్వాలని ఆదేశించారు. నరసన్నపేట మేజర్ పంచాయతీ నిధులు అధికారులు గోల్మాల్ చేస్తున్నారని పారిశుద్ధ్య సిబ్బంది ఆరోపిస్తున్నారు. పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు చెల్లించే వస్త్రాలు, ఇతర సామాగ్రి కొనుగోలులో పెద్ద ఎత్తున సుమారు 7 లక్షల రూపాయల మేర అవకతవకలు జరిగినట్లు పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది ఆరోపిస్తున్నారు. బ్లీచింగ్ కొనుగోలులో కూడా భారీ ఎత్తున పంచాయతీ నిధులు గోల్మాల్ అయ్యాయి. తిరగని ట్రక్కు లక్షల్లో అద్దె చెల్లించిన సంఘటన కూడా జరిగింది. అక్రమ నిర్మాణాలకు సహకారంతో పాటు భారీ ఎత్తున అక్రమ బిల్లులు కూడా మంజూరు చేసిన పంచాయతీ అధికారులు దుర్వినియోగమైన గ్రామ పంచాయతీ నిధులు ఎవరి జోబులకు చేరాయో అని గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది, స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ నిధుల దుర్వినియోగంలో ఎవరి పాత్ర ఎంతో తెలియాల్సి ఉంది. నర్సన్నపేట మేజర్ పంచాయతీలో జరుగుతున్న అవకతవకలపై గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది మండల, జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇచ్చాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే బెందాల అశోక్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ప్రాంత అభివృద్ధి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో రాష్ట్ర విప్ ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాల అశోక్ పాల్గొన్నారు. ఇచ్చాపురం ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో నిర్వహించిన పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఆసుపత్రిలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం పురుషోత్తపురం గ్రామంలో నిర్వహించిన షిరిడి సాయిబాబా దేవాలయ వార్షికోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో కలిసి కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వాదాలు పొందారు. ఎమ్మెల్యే హాజరుతో కార్యక్రమాలు ఉత్సాహభరితంగా సాగాయి. ఈ కార్యక్రమాల్లో కూటమి నాయకులు, కౌన్సిలర్లు, ఇన్ఛార్జ్ కౌన్సిలర్లు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నర్సన్నపేట పట్టణంలోని జ్ఞానజ్యోతి జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో టౌన్ ఫస్ట్ ర్యాంక్ సాధించారని ప్రిన్సిపల్ పి ప్రవీణ పేర్కొన్నారు. నర్సన్నపేట పట్టణంలోని సుందరదుర్గ ఎడ్యుకేషన్ సొసైటీ వారి ప్రముఖ విద్యా సంస్థ జ్ఞానజ్యోతి జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో టౌన్ ఫస్ట్ సాధించారని ప్రిన్సిపల్ పి ప్రవీణ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎంపీసీలో డి యుగేందర్ 989 మార్కులు, బైపీసీలో వై ధరణి 986 మార్కులు సాధించారని ఆమె తెలిపారు. అలాగే ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో కె జగదీశ్వరి 464 మార్కులు, బైపీసీలో బి శ్రీదివ్య, సిహెచ్ పూజ 446 మార్కులు కైవసం చేసుకుని తమ కళాశాలలకు పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వీరికి ఘనంగా సన్మానించి అభినందించి మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. అలాగే ఇండియాలో నెంబర్ 1 యూనివర్సిటీ అయిన అజిత్ ప్రేమ్జీ యూనివర్సిటీకి గత అకాడమీలో వి గ్రీష్మ, ప్రస్తుత అకాడమీలో టి శశికళ ఎంపికయ్యారని వెల్లడించారు. తమ కళాశాలలో నీట్, ఐఐటి, జేఈఈ మెయిన్స్, ఈఏపీసెట్ వంటి మొదలగు పోటీ పరీక్షలకు ఉత్తమ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. అడ్మిషన్లు జరుగుతున్నవని తమ కళాశాలను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జ్ఞానజ్యోతి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ కృష్ణారావు, ఏవోలు, అధ్యాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గత 32 సంవత్సరాలుగా చాలా చిన్న సంస్థగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇంత పెద్ద ఎంతో మంది విద్యార్థులు ఇక్కడ డిగ్రీ స్టూడెంట్స్ ఉంటారు, స్కూల్ స్టూడెంట్స్ ఉంటారు, జూనియర్ కాలేజ్ ఉంటారు. ఇంతమంది విద్యార్థులు చాలా మంచిగా విద్యని అభ్యసిస్తున్నారు. దీనికి ఎటువంటి అంటే చదువులో కోఆపరేటివ్ లెవెల్లో చదువు ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాంటి చదువే ఉంటుంది. మీరు ఏంటి మీ ప్రత్యేకత మీరు అనుకోవచ్చు. ఇక్కడ చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా రూరల్ ఏరియా నుంచి వచ్చిన విద్యార్థి. అంటే వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకున్న వాళ్ళు రూరల్ ఏరియా నుంచి వచ్చారు. ఒక యావరేజ్ స్టూడెంట్, బిలో యావరేజ్ స్టూడెంట్
అలాంటి వాళ్ళకి ఇక్కడ చదివిస్తూ నార్మల్ పీరియడ్స్ అంటే గవర్నమెంట్ మనకి ఏదైతే అలాట్ చేస్తుందో అటువంటి పీరియడ్స్ దానికన్నా తక్కువ పీరియడ్స్ తో కూడా నేను ఇక్కడ చదివిస్తున్నాం పిల్లల్ని. అటువంటి పిల్లలు ఈ రోజు చాలా మంచి మార్క్స్ తోటి మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఇక్కడికి వచ్చినా మేము ఇక్కడ చదవడం వల్లే మేము ఇంత మంచి పొజిషన్స్ లో ఉన్నాము అనే విషయాన్ని తెలియజేస్తారు. ఆ విషయం విన్నప్పుడల్లా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. నార్మల్ లాంటి పిల్లల్ని కార్పొరేట్ లెవెల్ స్థానంలో వాళ్ళు ఏ పొజిషన్ లో ఉంటారో అటువంటి పొజిషన్స్ లో ఇక్కడ చదువుకొని వెళ్తున్న పిల్లలు ఉన్నారు. దీనికి ముఖ్య కారణం ఎవరైతే మా స్టాఫ్ అని చెప్పాలి. ఎందుకంటే ఎంతో ఇయర్స్ గా ఎక్స్పీరియన్స్ ఉన్న స్టాఫ్ ఇక్కడ ఉన్నారు. చాలా మంచి విద్యని అందిస్తున్నారు. కాబట్టి చాలా మంచి పొజిషన్స్ లో మా పిల్లలు ఉంటున్నారు. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే రానున్న సంవత్సరంలో నెక్స్ట్ ఇయర్ లో కూడా దీనికి మించిన మార్క్స్ మేము ఇస్తాము. అలాగే కాంపిటేటివ్ లెవెల్లో ఐఐటి, జేఈఈ మీన్స్ మిగతాటువంటి దాంట్లో కూడా మంచి ర్యాంక్స్ సాధిస్తాం అనేది మేము తప్పకుండా చెప్తున్నాము. ఈ ర్యాంక్స్ ద్వారా పిల్లలు ఇంకా మంచి భవిష్యత్తు, ఒక మంచి ప్రయోజకులు చేయడమే మా యొక్క సంస్థ యొక్క ఉద్దేశం అండి. కాబట్టి రానున్న సంవత్సరాల్లో ఇంకెప్పుడు ఇలాగే మా జ్ఞానజ్యోతి వెలుగులాగా పిల్లల జీవితంలో వెలుగుతుందని అందరికీ తెలియజేస్తున్నాను. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.